ఆండాళ్ తిరువడిగళే శరణం. మనందరి భాగ్యం కొద్దీ మళ్ళీ ధనుర్మాసం వచ్చేసింది. ఉరుకుల పరుగుల మన జీవితాలకు సార్థకత చేకూర్చే మాసం. ఈ ఒక్క నెల అందించే శక్తి జన్మజన్మలకి పుష్టినిస్తుంది. 30 పాశురాలలో ఎన్నో విషయాలను నిబంధించి మనందరి కోసం అందించింది గోదాదేవి. అదే తిరుప్పావై. అలాంటి ప్రబంధమైన తిరుప్పావై ఏం చెప్పాలి? ఆ ప్రబంధం వైభవం అది ఒక నీటి చలమ. తోడిన కొద్దీ తీయటి జల అందులోంచి ఊరుతూనే ఉంటుంది. ఒక మహాసాగరం. ఎంత లోతుకు వెళ్తే అన్ని అనర్ఘరత్నాలు అందులో దొరుకుతాయి. దేన్నైనా తనలో ఇముడ్చుకుంటుంది భూదేవి కదా. అలాగే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు వాటి సారాన్నంతటినీ తనలో ఇముడ్చుకోగలిగిన గొప్ప దివ్య ప్రబంధం తిరుప్పావై. నాటి నుండి నేటి వరకు ఏ ప్రాచీన, అర్వాచీన, అధునాతనమైన విషయాన్ని చెప్పాలనుకున్నా దాన్ని గోదాదేవి ముందుగానే చెప్పిందా అన్నట్లుగా స్ఫురణ కలుగుతూ ఉంటుంది తిరుప్పావై ప్రబంధంలో. అందుకే తిరుప్పావైని జ్ఞానానికి పరాకాష్ఠ అన్నారు. ఔదార్యానికి అది ఒక హిమవన్నగం. 4 ముఖాలున్న బ్రహ్మదేవుడికి పాఠం చెప్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు కదా. అలాంటి శ్రీమన్నారాయణుడికే పాఠం చెప్పి బాధ్యతను గుర్తు చేసిన ముగ్ధ గోదాదేవి. భగవద్ రామానుజ పరంపరని తయారు చేసి లోకానికి మేలు చేసిన ఉవిద. స్వామి మనల్ని ఉద్ధరించాలని చేసే ప్రయత్నానికి గోదాదేవి మారాకు తొడిగించిన కల్పవల్లి. పరమాత్మ స్వరూపం గురించి మనకి, అలాగే మన స్వరూపం గురించి అంటే జీవుల గురించి, జీవ లక్షణాలని గురించి పరమాత్మకి చెప్పి గుర్తు చేసినటువంటి జాణ. తనతో పాటు మనల్ని స్వామికి దగ్గరగా తీసుకుని వెళ్ళి తరతరాలకు ఆచరించే ఒక గొప్ప మార్గం వేసి ప్రేమ పాటలు, మధురమైన పాటల్లో భగవత్ సౌందర్యాన్ని చూపించి దాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పించి వ్రతం చేయించి చివరికి ఆమె స్వామిని కోరిన కోరిక ఏమిటో తెలుసా? మనందరినీ కోరమన్న కోరిక ఏమిటో తెలుసా? నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు, నేను నీకు సేవ చెయ్యాలి అని మాత్రమే పరమాత్మని మనం కోరుకోవాలట. అలా తాను కోరి మనందరి చేత కోరుకునేలాగా చేసిన తల్లి. ఆమెకు కనిపించిన రూపం అర్చామూర్తి కదా. అందువలన ఆ అర్చామూర్తి కాబట్టి దానినే అర్చించి తానే ఆ మూర్తిని పొంది తాను నిలబడ్డ పరీక్షలో తానే నెగ్గిన తరుణి. అంటే చెప్పిన మాటల్ని అందరూ ఆచరించి చూపించడంతో విడిచిపెడుతూ ఉంటారు, కానీ ఆచరించి ఆ ఫలాన్ని కూడా పొందిన తల్లి. అందుకే తిరుప్పావైని సర్వలక్షణ సమన్వితంగా రచించింది. అలా రచించిన గోదాదేవి మాహాత్మ్యాన్ని చెప్పాలంటే ఎవరి వల్ల అవుతుంది? అక్షరాలు కూడా గోదాదేవి మాహాత్మ్యాన్ని చెప్పడంలో అలసిపోతాయి. భాషలు ఏ భాష తీసుకున్నా మా వల్ల కాదని బావురుమంటాయి. భావాలన్నీ అయిపోతాయి, ఎండిపోతాయి. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే మన పూర్వాచార్యులు, మహాచార్యులు ఎన్నో కోణాల్లో తిరుప్పావై ప్రబంధాన్ని వ్యాఖ్యానించారు, ఇంకా వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనమంతా గోదాదేవికి వారసులం. ఆమె మనకు ఇచ్చిన జ్ఞానాన్ని అందుకున్నాం కదా, అందువలన మనమంతా ఆమె సంతానమే. తల్లి దగ్గర నుండి మాతృస్తన్యాన్ని క్రోలుతూ బిడ్డలుగా ప్రసిద్ధి చెందుతూ ఉంటారు. మనకు జ్ఞానం అనే మాతృస్తన్యాన్ని, క్షీరాన్ని అందించినటువంటి తల్లి. అందుకే ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే పరమగుహ్యంగా ఉంటుంది. తిరుప్పావై పాశురాల్లో ఉంచింది. ఎవరు ఎంత తెలివితో ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తారో అంత జ్ఞానం వచ్చేలాగా. అంతేకాదు ఇంకోలా చెప్పాలంటే ఈ తిరుప్పావై పాశురాల మాలిక కదా. ఎలాంటి మాలిక అంటే ఒక గొప్ప రత్నాల మాలిక. తిరుప్పావైలో ఒక 30 రత్నాలు ఉంటాయి, అవే పాశురాలు. అవి అందమైన రత్నాలు, స్వచ్ఛమైన రత్నాలు, 30 రత్నాలు. వాటిని ఏ దారంతో గుచ్చిందో తెలుసా? భగవంతుడి కళ్యాణ గుణాలే దారం. అందుకే దానికి ఏ దోషము ఉండదు.
అలా ఏ దోషము లేని దండ తిరుప్పావై. ఇందులో స్ఫురించే అనేక శాస్త్రార్థాలు, అవే ఆ రత్నాలకు ఉన్న కాంతులు. ఆ కాంతులతో ఈ మాలిక చిత్ర వర్ణాలతో బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీన్ని ఎవరు ధరించాలి అంటే సదా ఆర్యులు ధరించాలి. ఎక్కడ ధరించాలి? కంఠంలో ధరించాలి. హారాన్ని కంఠంలో ధరిస్తారు, తిరుప్పావై హారాన్ని హృదయంలో ధరించాలి. ఇందులో అలంకారాలు ఉంటాయి. ఆ అలంకారాలు ఊహించిన కొద్దీ కొత్త కొత్త కాంతుల్ని వెలజల్లుతూ ఉంటాయి. అలా తిరుప్పావైని మనకు అందించిన కరుణ కలిగిన తల్లి కల్పవల్లి గోదాదేవి లోకంలో చక్కగా ప్రకాశించాలని, మానవులంతా సుఖంగా ఉండాలి అని ఈ వ్రతాన్ని, వ్రతంతో పాటు ప్రబంధాన్ని మనకు అందించింది. అందుకే పూర్వాచార్యులు చాలా వివేచన చేశారు. తిరుప్పావై వేదమా, పురాణమా, ఇతిహాసమా, లేదా స్తోత్రమా, కావ్యమా, సాధారణమైన వ్రతమా, లేదా అది ఒక సాధన మార్గమా, ఇలా రకరకాలుగా వివేచన చేస్తే ఒకే ఒక మాట, అన్నీ కలిపితే తిరుప్పావై అని చెప్పచ్చు. అంటే తిరుప్పావై అంగి, మిగిలినవన్నీ అంగాలే. ఏం చెప్తోంది తిరుప్పావై? అందులో ఉన్న పరమార్థం ఏమిటి అంటే ఒకే ఒక మాట, లక్ష్మీనాథుడే మనకి ప్రాప్యుడు. అంటే మనం పొందదగిన పరమాత్మ లక్ష్మీనాథుడు. మరి ఆ స్వామికి ఉండే సహజమైన గుణం ఏమిటి అంటే కరుణ. ఆ స్వామికి ఉండే సహజమైన కరుణయే సాధనం. అంటే స్వామికి ఉన్న కరుణని మనం పొంది ఆ సాధనం ద్వారానే పరమాత్మను పొందాలి. ఇది వేదాంతం చెప్తోంది. దాన్నే తిరుప్పావై చాలా అందంగా చెప్పింది. అందుకే తిరుప్పావై ప్రబంధాన్ని వేదాలు అనే వృక్షానికి బీజం అన్నారు. కావ్యానికేమో అందాన్ని ఇచ్చేవి అలంకారాలు కదా. అలాంటి అలంకారాలన్నీ తిరుప్పావైలో అందంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందువల్ల ఇది ఒక ఉదాత్తమైన కావ్యం. అంటే తిరుప్పావై వేదం అని చెప్పడానికి ప్రమాణం, కావ్యం అని చెప్పడానికి ప్రమాణం. ఇక విద్యలు, ఉపనిషత్తుల్లో రకరకాల విద్యలు ఉంటాయి. సద్విద్య, న్యాస విద్య, దహర విద్య, పర్యంక విద్య, అంతరాదిత్య విద్య, ఇలాంటి విద్యలు, అనేకమైన విద్యలు ఈ 30 పాశురాలలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. అందువల్ల తిరుప్పావై ఒక్కటి అర్థం చేసుకుంటే ఏ బ్రహ్మ విద్యనైనా సరే అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు అని అనుకోగలిగిన శక్తి మనకు వస్తుందట. శ్రీమన్నారాయణుడి నేత్రాలు సూర్య వికాసాన్ని పొందిన విశాలమైన తామర పువ్వులు. ఇది అంతరాదిత్య విద్య. అంటే ఒక్కొక్క విద్య ఎలా ఉందో చూడవచ్చు ఇందులో. ఆ విద్యను ఆండాళ్ తల్లి కార్మే నిత్యంగణ్ పంగయ్యక్కణ్ణానై ఇలాంటి విశేషణాల ద్వారా అంతరాదిత్య విద్యను చెబుతుంది. తూమణి మాడత్తు కుత్తు విళక్ అంటూ పర్యంక విద్యను చెబుతుంది. అలాగే తిరుప్పావైలో చాలా ప్రధానమైనది కోడారై పాశురం ఒకటి ఉంది. కూడి ఇరుందు కుళిరుందు అంటుంది. ఎంత గొప్ప మాట ఇది. శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి గోపికలు పాయసాన్ని ఎలా భుజించారో చెప్పి జీవాత్మ పరమాత్మల భోక్తృ సాహచర్యం దీన్ని ప్రస్తావిస్తుంది. అంటే కలిసి భుజించాలి, కలిసి జీవించాలి. నారాయణన్ అని ప్రయోగం విశేషంగా చేస్తుంది. నారాయణన్ అనే శబ్దం ద్వారా భగవంతుడికి సంబంధించిన సర్వత్రా వ్యాపకత్వం, అంతటా ఉన్నాడు పరమాత్మ. ఇదే కదా ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది, దాన్ని గుర్తు చేస్తుంది. ఆయుమై కన్నా అంటూ మేఘంలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడని అంతర్యామి విద్యను చెబుతుంది. ఉన్ మగళ్ తాన్ ఊమయ్యో అంద్రిచ్చెవిడో అనందలో అంటూ ఒక పాశురంలో అంటుంది. ఈ సూక్తి ద్వారా భూమా విద్యను, ఇలా ఎన్నెన్నో విద్యలను, బ్రహ్మ విద్యలను తిరుప్పావైలో మనం దర్శించవచ్చు. సరే, భగవంతుణ్ణి ఎలా స్తుతించాలి, ఏం కోరాలో చెబుతోంది. మరి అలాంటి భగవంతుణ్ణి పొందాలి అంటే ఆచార్యులు ఉండాలి, వారిని ఆశ్రయించాలి. ఆచార్యుల పట్ల మనకు ప్రావణ్యం ఉండాలి, అంటే అభిమానం ఉండాలి.
ఆచార్య అభిమానమే సంసార సాగరాన్ని దాటించే ఉత్తమమైన ఉపాయం. ఇది ఒక వేదాంత రహస్యం. దీన్ని చాలా సులభంగా కరతలామలకం చేసిన తల్లి. అసలు గురువు అంటే ఎవరు, ఆయన ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ చెబుతూ ముందు ముందు భగవద్ రామానుజుల వంటి ఆదర్శ ఆచార్యులు ఆవిర్భవించడాన్ని కూడా సూచిస్తుంది. అది గోదాదేవిలో ఉన్న దార్శనికత. అంటే గోదాదేవి తరువాత జరగబోయే విషయాలను కూడా చెబుతుంది, ముందు జరిగిన విషయాలను కూడా చెబుతుంది. ఇందులో ప్రధానంగా 10 మంది గోపికలను నిద్ర లేపటం ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ద్వారా యోగశాస్త్రంలో 10 దశలు ఉన్నాయి, వాటిని స్ఫురింపజేస్తుంది. అలాగే ఈ 10 మంది ఆళ్వారులను స్తుతించినట్లుగా ఉంటుంది. అందుకే ధ్వని ప్రధానమైన కావ్యము ఇది. భగవంతుణ్ణి మనం ఎలా ప్రార్థించాలో, ఏమి ప్రార్థించాలో పాసురాల్లో చెప్పింది. దానికి ఒక విధానం ఉంది. మొట్టమొదట భాగవతులతో సహవాసం చేయాలి, నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ తరువాత వారితో కలిసి భగవద్గుణ కీర్తనం చెయ్యాలి. ఆ తరువాత జ్ఞానము అనుష్ఠానాలు కలిగిన ఒక సదాచార్యుల్ని గుర్తించాలి. మనం వారి దృష్టిలో మనం పడాలి. వారి కృపాకటాక్ష వీక్షణాలు మన మీద పడేలాగా చేసుకొని అప్పుడు మనం వాళ్ళని ఆశ్రయిస్తే, వాళ్ళు మనల్ని అంగీకరిస్తే తద్వారా భగవంతుణ్ణి పొందటం. ఆ తరువాత లక్ష్మీదేవిని పురుషకార స్వరూపిణిగా ఆశ్రయించటం. అంటే మనం చేసిన పాపాలు దోషాలు వీటన్నింటినీ పరమాత్మ మర్చిపోయేలాగా చేసి మన లక్షణాన్ని పరమాత్మకి నివేదిస్తుంది అమ్మ లక్ష్మీదేవి. దానిని పురుషకారం అంటారు, సిఫారసు చేస్తుంది. అలా లక్ష్మీదేవిని పురుషకార స్వరూపిణిగా ఆశ్రయించడం, ఆ తరువాత భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఆ స్వామికి సేవ చేయటం, ఇది శాస్త్రక్రమం. దీనిని తిరుప్పావై ప్రబంధంలో అందంగా చెప్పింది. చెప్పడమే కాదు, చేసి చూపించింది. గోదాదేవి చేసినటువంటి ప్రక్రియలోనే మనం ఆ సిద్ధాంతాన్నంతా గమనించవచ్చు. చెబితే ఎంతమంది వింటారు, విన్నది ఎంతమంది గుర్తుంచుకుంటారు, గుర్తుంచుకున్నది ఎంతమంది ఆచరిస్తారు? ఇలా కాదు, అసలు ముందు ఆచరింపజేయాలి. దాన్ని ఒక సంప్రదాయం కింద ఆచరింపచేస్తే అందులో నుంచి శాస్త్రాన్ని సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, అందరికీ చెబుతారు. ఇది అద్భుతమైన ప్రణాళిక గోదాదేవి. ఈ రోజుకి కూడా వర్తింప చేసుకోవలసినది, మనమంతా ఆచరించవలసింది. కాబట్టి శ్రీమన్నారాయణుణ్ణి మనం సాక్షాత్తుగా ఆశ్రయించకూడదు. ఎలా ఆశ్రయించాలండి, ఎలా సేవించాలి అంటే పరమాత్మకు ఇష్టుల ద్వారా. ఇష్టమైన వారు ఉంటారు కదా. ఎవరండి ఇష్టులు? భాగవతులు, ఇంకా సదాచార్యులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా సేవించాలి. లేదా 3 లక్ష్మీదేవి పురుషకారపూర్వకంగా మనం ఆశ్రయించాలి. అలాగే శరణాగతికి ఫలంగా ఆ స్వామి చరణ కమలాలలో నిత్య కైంకర్యాన్నే మనం ప్రార్థించాలి. బాదరాయణ మహర్షి మనకిచ్చినటువంటి శారీరక మీమాంసా శాస్త్రాన్ని మొదటి 4 సూత్రాలలో సంగ్రహంగా నిరూపిస్తారు ఆయన. దానినే తరువాత అనేక సూత్రాలలో విస్తృతంగా చెబుతారు. అంటే ఆరంభంలో చెప్పిన శరణాగతి శాస్త్రాన్నే మొట్టమొదట 5 పాసురాలలో సంగ్రహంగా ప్రస్తావన చేసింది ఆండాళ్ తల్లి. తరువాత మిగిలిన పాసురాల్లో దాన్ని విస్తృతంగా చెప్పింది. ఇది గహనమైన శాస్త్రాన్ని బోధించే క్రమం. అలాగే వ్యాస భగవానుడు కూడా మోక్షోపాయ ఫలాన్ని నిరూపిస్తాడు. అలాగే ఉత్తర భాగంలో ఉన్న 15 పాసురాల ద్వారా మోక్షోపాయ ఫలాన్ని, దాని స్వరూపాన్ని చక్కగా చెప్పింది. అలాగే పాంచరాత్ర ఆగమంలో చెప్పినట్లుగా శ్రీమన్నారాయణుడికి పర, వ్యూహ, విభవ, అర్చావతార, అంతర్యామి స్వరూపాలు అంటారు కదా, వాటన్నింటినీ కూడా పాశురాలలో చెప్పింది. ముఖ్యంగా భరన్యాసము అన్నారు. ఈ భరన్యాసం అనే ప్రపత్తి స్వరూపాన్ని మొట్టమొదటి 5 పాశురాలలో వ్యాఖ్యానించింది. గోదాదేవి లోకానికంతటికీ ఆచార్యుడైన శ్రీకృష్ణుడికే జీవ పారార్థ్యాన్ని ఉపదేశించిందండి. అంతేకాకుండా
ఈ ప్రబంధాన్ని ఆ పరమాత్మ ప్రతిదినం ఉదయారాధన కాలంలో ప్రీతితో ఆలకించేలాగా ఆకర్షణీయంగా స్వామినే కట్టడి చేసింది ఒక రకంగా. భగవద్గీతలోని చరమ శ్లోకం ఉంటుంది. ఆ చరమ శ్లోకమే ఆ గీత మొత్తానికి సారం. ఆ శ్లోకంలో న్యాసము ప్రపత్తి అని చెప్పిన శరణాగతినే తిరుప్పావై సమగ్రంగా వివరిస్తోంది. అందుకే భగవంతుణ్ణి మనం ఎలా మనసులో నిలుపుకోవాలి దీనికి పెద్దలు చెప్పారు. మనోగతం పశ్యతి యస్సదా త్వాం మనీషిణం మానసరాజహంసం స్వయం పురోభావ వివాద భాజ కిం కుర్వతే తస్య గిరో యథార్హం. భగవంతుడి దగ్గర మనం ఇలా వేడుకోవాలట, స్వామి శ్రేష్టమైన బుద్ధి కల మహనీయుల మనస్సు అనే మానస సరోవరంలో విహరించే రాజహంసవు నువ్వు. అలా రాజహంసవైన నిన్ను మదిలో నిలుపుకొని అన్ని వేళలా ధ్యానిస్తూ ఉంటారే భక్తులు. అలాంటి వారి భక్తులు, అటువంటి భక్తుల నుంచి వచ్చే మాటలు ఉంటాయి, వారి వాక్కులు అంటే వారు ఏది చెబితే అది. ఎందుకని వాళ్ళు చెప్పే మాటలు నిరంతరము హృదయంలో పరమాత్మను నిలుపుకొని ఉండడం వల్ల వారి నోటి నుంచి వచ్చే వాక్కులు నేనంటే నేనని, నేను ముందొస్తానంటే నేను ముందొస్తానని తొందరపడుతూ వెంటనే స్ఫురిస్తూ సేవిస్తూ ఉంటాయట. అంటే భగవంతుడికి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ వాక్కులు మధ్యలో ఆగిపోవటం, స్ఫురణ రాకపోవటం ఇలాంటివి జరుగుతాయి. కానీ హృదయంలో పరమాత్మని నిరంతరము వసింపజేసుకుని ధ్యానించే వారి వాక్కులు మాత్రం వాటంతట అవే తొందరపడి వస్తాయి. మనోగతం పశ్యతి యస్సదా త్వాం మనీషిణాం మానసరాజహంసం స్వయం పురోభావ వివాద భాజ కిం కుర్వతే తస్య గిరో యథార్హం. ఇది స్తుతి అంటే. అటువంటి స్థుతితో భగవంతుణ్ణి తాను ప్రసన్నం చేసుకుని లోకమంతటికీ ప్రసన్నం చేసిన తల్లి ఆండాళ్ తల్లి. అందుకే తిరుప్పావైని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎక్కడ పదాలు తడువుకున్నట్టు కానీ భావాల కోసం అన్వేషించినట్లు కానీ ఎక్కడా కనిపించదు మనకి. వేదం ఎలా అయితే నిర్దుష్టంగా పకడ్బందీగా లోకానికి శ్రేయస్సును కలిగించే రకంగా ఉంటుందో తిరుప్పావై ప్రబంధం కూడా అలాగే ఉంటుంది. ఎంతో మధురంగా చెప్పడం, వేదంలో కొంచెం కఠినంగా చెప్పడం ఉండవచ్చు, ఎందుకంటే అవి ప్రభు సంహితాలు అన్నారు కాబట్టి. కానీ ఇది కావ్య సంప్రదాయంలో వచ్చింది కాబట్టి అదే విషయాన్ని మధురంగా చెప్పడం, పైకి ఒక అర్థం లోపల ఇంకొక అర్థం ఉండేలాగా చెప్పడం, దీన్నే వాచ్యార్థం అంటారు. ఈ ప్రబంధంలో పైకి కనిపించే వాచ్యార్థాన్ని గమనించిన వారికే అంతులేని భాగ్యం కలుగుతుంది. ఇక లోపల ఉండే ధ్వన్యార్థాన్ని తెలుసుకున్న వారి భాగ్యం మనం చెప్పగలమా మాటల్లో? అలంకారాలు ఉంటాయి, ఎన్నో విశేషణాలు, వాటిని సాభిప్రాయ విశేషణాలు అంటారు. అంటే ఒక పరమాత్మకి ఒక నామాన్ని గోదాదేవి ప్రయోగించిందంటే ఆ ఒక్క నామంలో అనేకమైన అర్థాలు మనకి స్ఫురిస్తాయి. ప్రస్తుతాన్ని వర్ణించే చోట అప్రస్తుతము కల్పిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో అలంకారాలు. అంటే కేవలం ఇది కావ్యమేనా అండి, అలంకారాలతో సరిపెట్టినట్ట అంటే కాదు. వేదాలు, వేదాంత సారము అన్నీ ఇందులో ఒదిగిపోతాయి. ఎన్నో విద్యలు ఉన్నాయనుకున్నాం మనం. ఆ విద్యలన్నీ మనం ఆయా శాస్త్రాలు ఉపనిషత్తుల్లోకి వెళ్ళి చదవాలి అంటే కొంచెం గురుముఖతః చదవాలి. గురువుగారు చెప్పినా మనకి ఎంతవరకు అర్థమవుతుందో మనకే తెలియదు. కానీ తిరుప్పావైలో కఠినమైన అంటే చేదుగా ఉన్న ఔషధాన్ని తేనెలో రంగరించి ఇచ్చినట్లుగా, చేదు మందును తేనెలో రంగరించి అందిస్తారు కదా, అలా పరమ దయార్ద్ర హృదయ కాబట్టి ఆండాళ్ తల్లి బిడ్డలకు, చిన్ని పిల్లలకు ఎలా అయితే ముద్దు మాటలతో చెబితే అందంగా ఉంటుందో, అందుతుందో, వాళ్ళు నేర్చుకుంటారో అలా చెప్పింది. నిజానికి లోకంలో ఏది చెప్పినా, కవిత్వమైన, శాస్త్రమైన, దాని లక్ష్యం ఏమిటి? లేదా ఏదైనా కళ అయినా అది భగవంతుణ్ణి పొందడానికే కదా.
మరి అది కావాలి అంటే ఆచార్య అనుగ్రహం ఉండాలి. ఆచార్య అనుగ్రహం కావాలి అంటే ముందు ఆచార్యులకి ప్రీతి కలిగించాలి మనం. మరి ఆచార్య ప్రీతిని కలిగించే విధానాన్ని కూడా ఇందులో చెప్పటం కనిపిస్తుంది. ఇలా విశ్లేషిస్తూ వెళితే తిరుప్పావైలో కనిపించని శాస్త్రం కానీ కావ్యం కానీ విషయం కానీ ఉండదు అని చెప్పారు మన పూర్వాచార్యులు. ఇంతటి గొప్ప ఉపకారాన్ని లోకానికి చేసిన తల్లి చేతనుడికి అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న ఒక సంబంధం ఏమిటది? దివ్యమైన సంబంధం. అది ఏమిటో తెలియజేసి ఆ సంబంధాన్ని నిలబెట్టే ప్రబంధం కాబట్టి తిరుప్పావై. 12 మంది ఆళ్వారుల్లో ఉన్న ఒకే ఒక్క నారీరత్నం ఆండాళ్ తల్లి. అందువలన సహజంగానే ఆవిడలో స్త్రీత్వాన్ని ఆరోపించుకోవడం, స్త్రీత్వం ఉంటుంది. మిగిలిన వాళ్ళైతే స్త్రీత్వాన్ని ఆరోపించుకోవాలి. పరమాత్మ పురుషుడు, మిగిలిన వారంతా స్త్రీలే అనుకుంటే మిగిలిన ఆళ్వారుల్లో స్త్రీత్వాన్ని ఆరోపించుకోవడం ఉంటుంది. కానీ ఆండాళ్ సహజంగానే నారీరత్నం కాబట్టి ఆవిడ కరుణతో ఈ తిరుప్పావై వ్రతాన్ని సిరులొలికించే శ్రీవ్రతంగా మనకు అందించింది. భగవంతుణ్ణి స్తుతించింది. స్తుతి అంటే ఏమిటి? భగవంతుడికి మాత్రమే సహజంగా అమరి ఉండే కళ్యాణ అద్భుతమైన గుణాలను ప్రకటిస్తే దానికి మాత్రమే స్తుతి అని పేరు. ఇలాంటి స్తుతికే పరమాత్మ ప్రసన్నుడవుతాడు. అలా స్తుతించి పరమాత్మను తాను ప్రసన్నం చేసుకుని లోకమంతటికీ ప్రసన్నం చేసిన తల్లి మన ఆండాళ్. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు విధ్యుక్తంగా సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరిస్తూ గోదాదేవి మనకు అందించిన శ్రీ సూక్తులను ఆచార్య ముఖతః ఆస్వాదిస్తూ ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.